నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్నది తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇక మీకు మరి బాబామదులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బాబామదులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం. కానీ డైరెక్ట్గా నేను మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నుంచి ఉన్నోళ్ళు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతాప్ రెడ్డి గారు చేరిన తర్వాత ఏం మిగిలింది, మొన్న కాంగ్రెస్ దాడ ఏం లేదు, 1,00,000 మెజారిటీ గజ్వేల్లో వస్తుందని మొన్ననే చెప్పినారు. ఇప్పుడు మరి 1,00,000 గజ్వేల్లో వచ్చి, 1,00,000 సిద్దిపేటలో వచ్చి, 1,00,000 పటాన్చెరులు వచ్చినాక 5 లక్షలు కాదు, మీ వాళ్ళ లెక్కలు తప్పున్నాయి. 7 లక్షలు రావాలి మరి ఆ లెక్కకు. మరి 7 వస్తుందా 5 వస్తుందా, మాకంటే ఒక ఓటు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మేము కూడా చూసుకుంటాం. మరి మమ్మల్ని రెచ్చగొట్టింది ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు, కాబట్టి మేము కూడా మా కరీంనగర్లతో మాట్లాడి మీకంటే ఖచ్చితంగా 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షరతు కడతావా? ఇక లింగనైతే షరతులకే అంటుండు, ఇక లాభం లేదు. ఇక మేము కూడా సవాల్ తీసుకుంటాం భయ్. ఇంత మీరు పిలిచి మెదక్లో తొడగొట్టి సవాల్ చేసినాక మాకేమన్నా లేదా రేషం గిన్నా? తప్పకుండా మీకంటే ఎక్కువ తీసుకుంటాం, షరతు కూడా కడతా ఇప్పుడు చెప్పా ఎంత అని.